ఇదివరకు మా బాపుకు ఫోన్ కొట్టంగానే ఆ చెప్పు బిడ్డ ఎట్లున్నావు అని అడిగేటోడు. కానీ గినాడమా ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో గడబడు ఏదో లొల్లి. నువ్వు ఆగు బిడ్డ, నేను లైన్లు ఉన్నా మళ్ళీ చేస్తా అని పట్టిండు. ఏం లైను ఏం పాడు, పొద్దుమాపు రైతన్నలకు అదే గోసపాడైంది. లైన్లల్లనే తినుడు, లైన్లల్లనే పండుకునుడు, లైన్లల్లనే కూసునుడు. చిన్నగా లేదు పొర్రి యూరియా గోస చూడుర్రి. వాయమ్మ గోస పాడుగాను ఏం గోసగిది. తిండి టికాన లేకుండా పొద్దు మాపు అరి గోస. యూరియా బత్తాలు చల్లగుండా ఏగిచ్చి ఎర్రమచ్చ కలిపేటట్టున్నాయి అంటాన్రు అన్నదాతలు. ఎటు చూసినా లైన్లే, ఎటు చూసినా రైతన్నల సాపెనలే. ఆ లైన్లలో ఇలబడి వాసపడక అటు నూక్కొని ఇటు నూక్కొని గల్లలు పట్టుకొని కొట్టుకునే కాడికి పోతున్నది ఎవ్వారం. కరీంనగర్, సిద్దిపేట, పాలమూరు గిట్లా అన్ని జిల్లాల గిట్టనే ఉన్నది. లేట్ అయితే లైన్ పోతుందేమోనని అక్కడనే సద్దన్నం తింటారు కొంతమంది. కాలు రెక్కలు నొయ్యంగా ముసలోళ్ళు పానసరం పడతాండ్రు. ఇగొచ్చే అంటారట గాని ఒక్క బత్తా ఇస్తలేరట. వరంగల్ జిల్లా రాయపర్తి దిక్కు యూరియా బత్తాల కోసం రస్త బంద్ పెట్టిండ్రు. రైతులతోని కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి సార్ కూడా రోడ్డెక్కిండు. సర్కారోళ్ళ మీద గట్టిగానే గరమైండు. లొల్లి పెద్దగా అవుతుండేటాలకు పోలీసోళ్ళు మాజీ మంత్రిని అరెస్టు చేసి బండి ఎక్కిచ్చిండ్రు. ఇగిదిట్లుంటే 10-20 దినాల సంధి తిరుగుతున్నా ఒక్క పిండి కట్ట సుధ దొరుకుతలేదు. మాయం చేస్తుండ్రు, అమ్ముకుంటాన్రు అన్నట్టు కోపానికి వస్తుండ్రు అన్నదాతలు. అటు ఏపీలో కూడా కొన్ని జాగాల గిట్టనే ఉన్నది పరిస్థితి. ఓ దిక్కు రైతన్నలు, ఇంకో దిక్కు లీడర్ల ఒత్తిడి చేయబట్టి పిండి కట్టలు పంచే డ్యూటీ మేము చెయ్యం అని కొంతమంది కలెక్టర్ సార్కు ఫిరాదైనరట. చూత్త సెప్టెంబర్ కూడా సగం ఒడిసే. ఇప్పుడు వేయకపోతే వెనక సీరికి వేసినా ఏం ఫాయిదా లేదంటుండ్రు చాలా మంది.